ఐ లవ్ మై సన్. ఐ లవ్ మై చైల్డ్. నేను మా బాబుని కానీ మా పాపని కానీ చాలా ప్రేమిస్తున్నానండి. కానీ నేను చాలా అలసిపోతున్నాను. తర్వాత నాకు కంప్లీట్గా నేను నిద్రపోయి నాకు నాకు నేను టైం తీసుకున్నది నాకు ఇప్పటి వరకు గుర్తు లేదండి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అది 24/7 ఒక బాబుని కానీ స్పెషల్ చైల్డ్ పట్టుకునేది అంత ఈజీ కానే కాదు. ఎవరైనా ప్రతి ఒక్కరూ ఇలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది అంత ఈజీ టాస్క్ కాదు. అట్ ద సేమ్ టైం ఏంటిది అంటే దీన్ని బర్న్ అవుట్ అని అంటాం అనమాట. ఇందులో ఏమవుతుంది, మనము చాలా రోజులు బాబుని కానీ బేబీని కానీ కేర్ చేస్తున్నాం కాబట్టి వి ఫీల్ దట్ స్ట్రెస్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఫెయిల్డ్. మనం ఓడిపోలేదు. కానీ మనము వాళ్ళ కోసము చాలా రోజులు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డాము. వాళ్ళకి చాలా రోజులు గట్టిగా నేనున్నాను బాబు, నువ్వు ముందుకెళ్ళు అని సపోర్ట్ చేశాం మనము. అన్ని విధాల థెరపీస్ తీసుకెళ్ళడము, తీసుకురావడము, డాక్టర్లను కన్సల్ట్ అవ్వడము అన్నీ చేయడం వల్ల వితౌట్ సపోర్ట్ ఇలా చేయడం వల్ల చాలా రోజులు చాలా అవర్స్ మనం చేయడం వల్ల ఇలా ఫీల్ అవుతాము. దీన్నే కేర్ టేకర్ బర్న్అవుట్ అంటాము. ఓకేనా? సో మీరు ఎవరైనా ఇలా ఫీల్ అవుతుంటే మీరు ఒక్కరే కాదు, ఇది నేను కూడా ఫేస్ అయ్యాను, కేర్ టేకర్ బర్న్అవుట్. సో దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఇలా మనము బర్న్అవుట్ అవ్వకుండా పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. కైండ్లీ DM టు మీ. ఓకే, థ్యాంక్ యూ. బ్రీత్ అని టైప్ చేయండి, DM చేయండి. ఓకే, థ్యాంక్ యూ.